నేను పాదయాత్ర చేస్తుంటే అనేక మంది తల్లులు నన్ను కలిశారు. వాళ్ళ ఆవేదన నేను చూసా. వాళ్ళన్నారు, ఆనాడు జగన్ హామీలు ఇచ్చాడు, నమ్మాము, లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు మా పిల్లల్ని చదివించాము, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అందుకే అన్న, నిరుద్యోగ యువకులు ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంతేకాదు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. గతంలో మనం చూసాం, కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటా అన్నారు. కానీ ఆదుకున్నారా? ఆనాడు 1000 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక దొరికేది. అలాంటి ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు 5000 రూపాయలకు పెరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికుల చేతి నింద పని దొరక్క అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, ఎలక్ట్రీషియన్లు, పెయింటర్లు, ఫిట్టర్లు, చివరికి పురోహితుడు కూడా ఉపాధి దొరకని పరిస్థితి ఈ రోజు మన ఆంధ్రలో రాష్ట్రంలో చూస్తున్నాం. చేనేత కార్మికులు ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోలేదు. చేనేత కార్మికులు కూడా ఏకంగా ఆ ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే బాగా పనిచేశారో, ప్రభుత్వం పనులు చేశారో, వాళ్ళకి సకాలంగా బిల్స్ చెల్లించగా ఇబ్బంది పెట్టి అదే ఫ్యాన్ కి ఊరేసుకునే పరిస్థితికి వచ్చారు. గత 5 సంవత్సరాల్లో దాదాపు 35,000 మంది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతలమ వల్ల ఆ ఫ్యాన్ కి ఊరేసుకుని చనిపోయే పరిస్థితి మనందరం చూశాం. అందుకే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, రెక్కలు లేని ఫ్యాన్ ని తీసి బయటపడే రోజులు తొందరలో వస్తున్నాయి. 2 నెలలు ఓపిక పట్టండి. మీ ఓటు వల్ల ఆ ఫ్యాన్ ని చెత్తపుట్లో పడేయమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. ఇంకా అభివృద్ధి సంక్షేమం గురించి కూడా భారీ డైలాగులు వేశారు తల్లి ముఖ్యమంత్రి. ఈ సభకి మీరు వచ్చినప్పుడు ఆ రోడ్డు చూసారు ఎంత దారుణంగా ఉందో. రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. నేను సెల్ఫీ దిగాలంటే నాకే అర్థం అవ్వలా. ప్రజలకు అర్థమవుతుందా ఇది రోడ్ అని? లేదంటే పంట పొలాలకు వెళ్లే రోడ్ అనుకుంటారేమో అనుకున్నా. అలాంటి రోడ్ ఈయన భారీగా అభివృద్ధి చేశాడంట. నేను నా పాదయాత్రలో సవాల్ ఇసిరిన, అనేక సెల్ఫీలు దిగా. ఆ సెల్ఫీలు దిగిన తర్వాత నేను ఛాలెంజ్ చేశా, సైకో జగన్ నువ్వు టైం డేట్ చెప్పు, సంక్షేమ అభివృద్ధి పైన నేను చర్చించడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడిగిన. ప్రతి సభలో సవాల్ ఇసిరి తల్లి. దాదాపు 85 సార్లు అడిగినా అక్కడి నుంచి సౌండ్ రాలా. ఇంకో వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో ఇంకో వింత జరిగింది. 3ంటికి మీటింగ్ జరిగిందండి. మధ్యాహ్నం 3ంటికి మంచి ఎండ, సన్లైట్ ఫుల్గా ఉంది. అప్పుడు జగన్ కార్యకర్తలు పిలిపించాడు, మీ జోబులో ఉన్న ఫోన్ తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి అంట. వాళ్ళ కార్యకర్తలకి అర్థం ఒకడు ఒక మొహం చూసుకుని నవ్వుకున్నాడు. ఏంట్రా మనోడికి రే చీకటి ఉందా, లేదంటే మెదడులో చిప్పు తొప్పిందా అని వాళ్ళ కార్యకర్తలు నవ్వుకుని వెళ్ళిపోయే పరిస్థితి. అంటే చూడండి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చిన కాగితంలో ఏ ఉందో కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాడు. ఇంక ఇలాంటి వ్యక్తికి పొరపాటుని ఇంకో ఛాన్స్ ఇస్తే మన ఇంటి పైన ఉన్న కప్పు కూడా దోచేస్తాడు తల్లి. అక్కడ ఒక పెద్ద దొంగ ఉంటే నియోజకవర్గంలో గజ దొంగ కూడా ఉన్నారు. దయచేసి ఇది మీరు ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.